ఇచ్చాపురం జన సైనికులకి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. 2009 ఎన్నికల్లో 294 నియోజకవర్గాలకి 285 స్థానాల్లో పోటీ చేసిన రాజకీయ అనుభవం ఉంది మనకి. వెనకబడిన శ్రీకాకుళంకి అండగా ఉంటారని, వెనకబడిన ఉత్తరాంధ్రకి అండగా ఉంటారని మీకు సపోర్ట్ చేశాం. కానీ మీకు అండగా ఒత్తాసుగా ఉన్న మా జన సైనికుల మీద మీ ఎమ్మెల్యేల చేత, మీ వాళ్ళ చేత, మా వాళ్ళని దాడి చేస్తే మాది సహనం భయంగా గుర్తుపెట్టుకున్నారు. 2000 కోట్ల పైగా మీరు పుష్కరాలు ఖర్చు పెట్టినప్పుడు విదేశాలకు వెళ్ళడానికి కమర్షియల్ ఫ్లైట్స్ ఉండి మొత్తం కేబినెట్ మినిస్టర్ని తీసుకెళ్లిన 25 లక్షలు ఖర్చు అయ్యేదానికి మీరు 1.5 కోట్లు ఖర్చు పెట్టారు. అధికారాన్ని ఇలా మీ ఇష్టారాజ్యంగా వాడుకుంటే కిడ్నీ బాధితులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్న భూగర్భ జలాలు కూడా మీరు కాలుష్యం చెందితే మేము ఎలా బతకాలి? అధికారం కానీ పలుకుబడి కానీ కేవలం కొన్ని కుటుంబాలకైనా, కొన్ని పార్టీలకైనా, కొన్ని వర్గాలకైనా? అధికారం కొందరికైనా, డబ్బు కొందరికైనా, అభివృద్ధి కొందరికైనా? జనసేన అది కాదు. జనసేన అభివృద్ధి అందరికీ, కొందరికి కాదు. ఆ రోజులు పోయి యువత మేల్కొంటోంది. కడుపు మండి ఉన్న యువత. ఆ రోజు నేను హార్వర్డ్ నుంచి డాక్టర్స్ ని పిలిపించి నేను సమస్యను అమెరికా దాకా తీసుకెళ్లి మాట్లాడితే ఈ ఇష్యూని తీసుకొచ్చిన మన జన సైనికుల్ని, వారి తల్లిదండ్రులకి పింఛన్లు మీరు ఆపినా కానీ, వారిని బెదిరించినా గానీ, వారిని మీరు ఏదైనా సరే అనవసరంగా కేసులు పెట్టినా కానీ మేము ఊరుకునే వ్యక్తులం కాదు, సహించే వ్యక్తులం కాదు. మీరు దయచేసి తెలుసుకోండి. మేము తల్లి బిడ్డ న్యాయంగా పోతాం. బతకండి, మమ్మల్ని బతకనివ్వండి, కానీ మేమే బతుకుతాం. మిమ్మల్ని అడగదొక్కుతామంటే ఉవ్వెత్తున ఒక కెరటంలో ఒక సునామీలా లెగుస్తాం. మేము ప్రజా సమస్యల కోసం వచ్చాం రాజకీయాల్లోకి. మీలాగా అధికారం అడ్డం పెట్టుకొని వంచన చేయడానికి, దోపిడీ చేయడానికి, సహజ వనరుల్ని ఇసుక మాఫియా పేరు పెట్టి దోపిడీ చేయడానికి జనసేన పార్టీ లేదు. ఈ రోజుకి 3 లక్షల మంది మత్స్య కార్మికుల జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. పొద్దున్నే గంగమ్మ పూజకి వెళ్ళినప్పుడు అక్కడ అక్క చెల్లెలు, ఆడపడుచులు చెప్తున్నారు, మా పిల్లలకి సరైన వైద్యం లేదు, మా బిడ్డలకి సరైన విద్య లేదు, సీజన్ లేకపోతే 2000 పెన్షన్ ఇస్తామని చెప్పారు, అదేమి ఇవ్వట్లేదు. గంగ తల్లి బిడ్డలకి, అడవి తల్లి బిడ్డలకి గొడవ పెట్టారు వాళ్ళ పాలసీల మీద. తెలుగుదేశం పాలసీలు, ముఖ్యమంత్రి పాలసీలు ఎప్పుడు కులాలను విడదీసే పాలసీలే కానీ జనసేన లాగా కులాలను కలిపే పాలసీలు లేవు. నేను అది మాటలతో చెప్పలా. తెలుగుదేశం పార్టీకి మనం సపోర్ట్ చేసి చేపించాం. మేము అన్ని కులాలని సమానంగా గౌరవిస్తామని చెప్పి. భారతీయ జనతా పార్టీకి ఒకటే చెప్తున్నాం, 1990లో మీ భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన మేనిఫెస్టో విలువ రాజ్యాంగంలో ఇచ్చిన మాటకి మీరు కట్టుబడి లేరు. ఇది నాకు చాలా చాలా కోపంగా ఉంది. మాట్లాడితే మాకు సర్దార్ వల్లభాయ్ పటేల్ మాకు ఆశయం అంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకటే మాట చెప్పారు, మీరు చట్టసభల్లో మాట చెప్పినప్పుడు దాన్ని మీరు పాటించినప్పుడు ప్రజలకి మీరు మీ చట్టాల మీద పాటిస్తారని చెప్పి వాళ్ళకి విశ్వాసం కోల్పోతారో తెలుసుకోండి. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మీద, ప్రధానమంత్రి గారి మాటల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విశ్వాసం కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ 4 దశాబ్దాల అనుభవంతో ముఖ్యమంత్రి గారు సాధించింది కరప్షన్ లో 2వ స్థానంలో పెట్టారు మన రాష్ట్రాన్ని. అదే ఆయన సాధించింది ఇన్ని సంవత్సరాల్లో. వీళ్ళేదో బాగా ఉద్దండ పండితుల్లాగా, అఖండ జ్ఞానుల్లాగా, అపారమైన అనుభవం ఉన్న వ్యక్తులలాగా ఒప్పుకుంటాను. అపారమైన అనుభవం, ప్రజల్ని వంచడంలో అపారమైన అనుభవం ఉంది, మిగిలిన దాన్ని ఒప్పుకుంటాం. ఏమీ ఆశించకుండా సహాయం చేస్తే కుక్క బిస్కెట్లు పడేసిన 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ అన్న మాటలు. బాధ కలగదా మనకి? కోపం రాదా మనకి? వస్తుంది. మీలాగా అధికారం అనేది ఒక వర్గానికో కొద్ది కుటుంబాలకు పరిమితం చేసే వ్యక్తులం కాదు. ఉద్దానంలో పవన్ కళ్యాణ్ బంధువులా ఉన్నది కిడ్నీ బాధితులందరూ. సమస్య మా శత్రు వర్గానికి వచ్చిన మా మీద దాడి చేసిన వాళ్ళకి కూడా మేము సహాయం చేస్తాం. జనసేన పార్టీ సంస్కారం అది. ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసింది మనం జనసేన పార్టీ. స్పెషల్ ప్యాకేజ్ కి ఎవరండి సన్మానాలు చేసింది? జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అండి. మీరు అమరావతి అంతా మొత్తం ఊరేగింపు చేశారు కదండి. భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ రాస్తే నడపడానికి పవన్ కళ్యాణ్ ఏంటి బొమ్మ? ఎవరో ఢిల్లీలో కూర్చొని ఆడిస్తే ఆడే వ్యక్తిని కాదు, అలాంటి వ్యక్తిని కాదు. నేను తాడోపాడో ఎదురుపడి తేల్చుకుంటాను, కానీ భయపడే వ్యక్తినైతే నేను రాజకీయాల్లోకి రాను. నేను జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి 74,000 కోట్లకి లెక్కకు అంతు లేదు అని అంతమంది మేధావుల ద్వారా తెలియజేస్తే అప్పుడు దాకా వీళ్ళు మేల్కోలేదు. సమస్యల మీద పోరాడదామంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అసెంబ్లీకే వెళ్ళరు. నాలాంటి ఒకటి బయటకు వచ్చి, ఒక ఎమ్మెల్యే లేనాడు, ఒక ఎంపీ లేనాడు, బయటకు వచ్చి ఉద్దానం గురించి మాట్లాడినప్పుడు, ప్రభుత్వాలు కదిలినప్పుడు, ఒక ప్రతిపక్ష
ప్రతిపక్ష నాయకుడిగా ఎంత కదిలించవచ్చు మీకు అర్థం చేసుకోండి. అలాంటిది నేను ఈ రోజు చింతిస్తున్నాను, మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. ఈ రోజున నేను 2014 ఎన్నికల్లో పోటీ చేయనందుకు నిన్ను మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని నేను అడుగుతున్నాను. క్షమించండి. కనీసం నాకు 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ పార్టీకి ఉద్దాన సమస్యని నేను తీర్చిన అసెంబ్లీని ఆపేసేవాడిని. మీ పార్టీ గెలవడానికి, మీ ప్రభుత్వం నిలబడటానికి జనసేన పార్టీ సైనికులు ప్రతి ఒక్కళ్ళు క్షమతోర్చి మీకు అండగా నిలబడ్డారు. మీరు కొన్ని రాజకీయ లబ్ధుల కోసం మీరు కామ్గా ఉన్నారని అమిత్ షా గారి లెటర్లో ఉంది. అసలు మీరు దేనికంటే కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారు? ఓటుకు నోటా? ఓటుకు నోటు ఇంకో ఏమన్నా ఇంకేమన్నా మనకేం తెలుసు. లోగుట్టు పెరుమాళి గారిక పెరుమాళి చెప్పాలి. ప్రతి ఆడపడుచుని ప్రతి ఒక్క చెల్లెలికి చెప్పండి, ఒక సరికొత్త ప్రజాప్రభుత్వం వస్తుంది 2019కి అని చెప్పండి. ఇసుక మాఫియాల పేరుతోటి దోపిడీ చేసే ప్రభుత్వాలు కాదు, ఒక సమాజ నిర్మాణం కోసం కష్టమైనా సరే, ఎలాంటి బాధలకు గురైనా సరే, ఎలాంటి దాడులకు గురైనా సరే 2019 ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను మనం ఏర్పాటు చేయబోతున్నాం. ఈ దోపిడీదారుల్ని, ఈ కుట్రదారుల్ని పక్కకు తోసి జనసేన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా స్థాపిస్తాం. జై హింద్. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా.